కన్యగా సుమారు 10వ శతాబ్దంలో జన్మనెత్తి దేవాలయాలలో వైశ్యుల ఆరాధ్య దేవతగా కులదైవంగా పూజింపబడుతోన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు అంబిక స్వరూపమంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ అమ్మ దైవంగా మారిన వైనం తెలుసుకుందాం వేటు న్యూస్ అనగనగాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సుమారు 10వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి దంపతుల కుమార్తె వాసవి అనే కన్య. వాసవి గొప్ప గుణవంతురాలే కాక సౌందర్యవతి కూడా. ఆమె ముగ్ధమోహన సౌందర్యం ఎవరినైనా ఆశ్చర్యచకితుల్ని చేసేది. ఇలా ఉండగా ఒకనాడు ఆనాటి రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూడడం, ఆమె అందాన్ని మోహించడం జరుగుతాయి. తాను వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పగా అందుకు ఆయనతో పాటు వైశ్యులెవరూ కూడా అందుకు అంగీకరించారు. దాంతో ఆగ్రహించిన రాజు మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమవుతాడు. రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించినా రాజును మాత్రం ఎదిరించలేకపోతారు. అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు ససేమిరా అంటారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక, రాజుతో పోరాడనూ లేక విరక్తి చెంది అందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకుంటారు. ఈ హృదయ విదారక దృశ్యాలు చూసిన వాసవి హృదయం రగిలిపోతుంది. దీంతో రాజును నిందిస్తూ శాపవచనాలు పలుకుతూనే ఆమె కూడా అగ్నిగుండంలో దూకి ఆపుతైపోతుంది. తరువాత పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసురమర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిస్తుంది. అదే ప్రసిద్ధ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంగా నేటికి దర్శనమిస్తుంది. వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి వాసవీదేవి. వంశ ప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన త్యాగ నిరతి ఆమెది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిభూతంగా నేటికి కొన్ని వందల ఏళ్లుగా కనిపిస్తుంది పెనుగొండలోని అగ్నిగుండం. మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం వేటు న్యూస్ అనగనగాలో. త్రిపుర సుందరి శివ మనో